హలో అండి, నమస్తే. ఈరోజు పాలకూర పప్పు అనమాట. ఎప్పట్లా కాకుండా ఇది వేరే రకం అనమాట. అది ముందుగా కొద్దిగా నూనె వేసుకొని, పావు స్పూన్ నూనె వేసుకొని, కందిపప్పుని వేయించుకొని, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, టమాటా పళ్ళు అన్నీ వేయించుకొని, తర్వాత పాలకూర కూడా కొద్దిగా చివరిలో వేయించేసుకొని నీళ్ళు వేసుకోవాలండి. ఇలా నీళ్ళు వేసుకొని కొద్దిగా మరిగా ఇచ్చి విజిల్ పెట్టేయాలండి. ఒక 2 విజిల్ వేస్తే పప్పు ఇదైపోతుంది. తర్వాత బాగా మెత్తగా మెదుపుకొని తాళింపు పెట్టేయచ్చు. పోపు పెట్టుకుంటే తాళింపు పెట్టుకోవచ్చు. ఇది వచ్చి పక్కన ఇది వేస్తున్నానండి, ములక్కాడలు వేస్తున్నాను, వేపుడు. ఉల్లిపాయలు, ఇందులో ములక్కాడని తరువాత నీళ్ళు వేసి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు అండి వేసి వేయించుకున్నాను. ఉడకపెట్టి బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఆ నీళ్ళు పడేయకుండా అందులోనే సరిపడేట్టు అందుకే తగినంత నీళ్ళు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఉడికించుకోవాలి. మిగతా నీళ్ళు పారైపోకూడదు. దీంట్లో బీచ్ కూడా ఉంటుందండి, అందుకని నీళ్ళు పారైపోద్దు. ములక్కాడలు చాలా మంచిది. ఇలా పోపు వేసుకొని పసుపు వేసి ఉడికిపెట్టినాను కాబట్టి దీంట్లో మళ్ళీ పసుపు వేసిన అవసరం లేదు. ఇది బాగా అయిపోయిందండి. ఇది ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తుంది అన్నమాట. మూత పెట్టేసి ఒక 2 విజిల్ రానిచ్చాలి. ఇది వేగాలండి. వేగిన తర్వాత ములక్కాడలు వేసుకోవాలండి. ఉడకపెట్టేది పెట్టింది, ఉలక్కాడలు వేసుకోవాలి. నేను ఉప్పు వేసి ఉడకపెట్టలేదు, అందుకని ఉప్పు వేస్తున్నానండి. మళ్ళీ రుచికి సరిపడా ఉప్పు అన్నమాట. ఈరోజు లంచ్లోకి హైదరాబాద్లో మంచి వర్షం పడుతుంది జోరుగా. మా టెర్రస్ గార్డెన్లో నుండి పాలకూర తీసుకొచ్చినాను, ములక్కాడలు. ఈరోజు లంచ్కి సరిపోయిందండి మా టెర్రస్ గార్డెన్లోది. ఇప్పుడు కొద్దిగా వేగింది. వేగిన తర్వాత దీంట్లో అందులో కారం వేయాలండి. ఇప్పుడు కారం ఒక స్పూను చాలు, అంటే ఉప్పు వేసేసాను. బాగా ములక్కాళ్ళు పట్టేట్టు కలుపుకోవాలి కారము. పప్పు విజిల్ అవుతా ఉందండి. 2 విజిల్ కావాలి, ఇంకొక విజిల్ కావాలి. పాలకూర పప్పుకు పెట్టాం కదా. ఇందులో వేరుశనగ గుళ్ళు అండి, వేరుశనగ గుళ్ళు వేయించుకొని పొడి చేసుకోవాలన్నమాట. పొడి చేసి పెట్టుకుంటే మన కూరలోకి వాడుకోవచ్చు, దేనికైనా అసలు. కొబ్బరి వేసుకోరండి, ఇదే వేసుకుంటారన్నమాట. ఈ పొడి వేసేసుకుంటే చాలు, కొబ్బరి వేసిన అవసరం లేదు. మళ్ళీ మీరు
ఇలా అన్నిటికీ ముక్కలకంతా పట్టాలండి. ఇవి పొడి బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు తక్కువ పడుతుంది, చిటికెడు ఉప్పు చాలు. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనిస్తే అయిపోయిందండి, రెడీ అయిపోతుంది. ఇది ములక్కాడల వేపుడు అనమాట. ఇది రెడీ. కొద్దిగా మూత పెట్టి పెట్టేస్తాము 2 నిమిషాలు చాలు. సింబులో పెట్టేయాలన్నమాట. పప్పు బాగా మెత్తగా మెదుక్కున్నానండి. ఇదిగో మెత్తగా మెదుక్కొని ఇందులో వేసుకున్నాను అన్నమాట. ఫైనల్గా ఇప్పుడు పోపు పెట్టాను. పోపు అవుతుంది. ఇలా పప్పులు అన్నీ ఆకుకూరలు టమాటా పళ్ళు అన్నీ వేయించి పప్పులో వేసుకుంటే ముందు పప్పు ఉడికే ముందే వేయించి పెట్టుకుంటే పప్పు కమ్మగా ఉంటుందండి. మామూలుగా అన్నీ కలిపి పెట్టేసి తర్వాత మనము పప్పు మెదిపినామంటే అంత రుచిగా ఉండదు. ఇలా చేసి చూడండి. అన్నీ ముందు కొద్దిగా పావు చెంచా నూనె చాలు. ఆ నూనెలో బాగా వేయించుకొని అన్నీ మనం వేసేటన్నీ వేయించుకొని తర్వాత నీళ్ళు వేసి కుక్కర్లో పెట్టాలన్నమాట. ఇది ములక్కాడలు రెడీ. ఇది పోపు. పెట్టేసుకుంటే పోపు అయిపోయిందండి. స్టవ్ కట్టేసి తాళింపు పెట్టాడు. ఇలా తాళింపు పెట్టిన తర్వాత వెంటనే మూసేయాలండి. గుమ్మలాడుతూ వాసన ఉంటుంది. అది అయిపోయింది, రెడీ అయిపోయిందండి. పాలకూర పప్పు ములక్కాడల వేపుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలా పప్పును వేయించుకొని చూడండి, వేసి బాగుంటుంది. ఈరోజు మా లంచ్లో పాలకూర పప్పు ములక్కాడల వేపుడు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.